ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నటి అనుపమ పరమేశ్వరన్ తన తాజా చిత్రం పరదా పై తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ అది విజయం సాధించకపోవడం తనను బాధించిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె నటించిన బైసన్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విషయాలను వెల్లడించింది. కొంతమంది చాలా బలంగా నమ్మి కొన్ని సినిమాలను చేస్తుంటారు. అయితే ఆ సినిమాలు అన్నివేళలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అని ఊహించలేము. చాలామంది దర్శక నిర్మాతలు కొన్ని సినిమాలు మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటారు. కానీ ప్రేక్షకులు నిర్ణయం కొన్నిసార్లు వాళ్లకు బాధను కలిగించవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగులో ఆ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది అనుపమ. ఆ తర్వాత వరుసగా హీరోయిన్గా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. శతమానం భవతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమాలో నిత్య అనే పాత్ర విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సినిమా బండి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు ప్రవీణ్ కాండ్రేగుల. ఆ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఆ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడుగా చేసిన శుభం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు అంతగా ఆదరణ లభించదు. కానీ ఓటీటీలో చూసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమాకి కూడా అటువంటి ఫలితమే ఎదురైంది. ఇక ప్రస్తుతం బైసన్ సినిమాలో అనుపమ నటించిన విషయానికి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 24న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసింది. పరదా సినిమా నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. నేను ఆ సినిమాను విపరీతంగా నమ్మి చేశాను. ఆ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది అనే విషయానికి ఒప్పుకోవాలి. ఇక కిష్కింధపురి సినిమా డీసెంట్ సక్సెస్ సాధించి మంచి పేరు సాధించింది. ఇప్పుడు బైసన్ సినిమా కూడా సక్సెస్ అయితే అనుపమ కెరియర్కి మరి కొంత ప్లస్ అవుతుంది. ధృవ విక్రమ్ నటించిన బైసన్ సినిమా తమిళ్లో అక్టోబర్ 17న విడుదలైంది. అక్కడ కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. తెలుగులో విడుదలకు సిద్ధం చేశారు కాబట్టి తమిళ్ వెర్షన్ హైదరాబాదులో రిలీజ్ కాలేదు. అక్టోబర్ 24న రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ధృవ విక్రమ్ ఈ సినిమాను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. ఇదే తన డెబ్యూ ఫిలిం అని ఫీలింగ్లో ఉన్నాడు ధృవ విక్రమ్. ఇంతకుముందు ఆదిత్యవర్మ అనే సినిమాను కూడా చేశాడు. అయితే ఆ సినిమా రీమేక్ కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోలేదు. అలానే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన మహాన్ సినిమాలో కూడా కనిపించాడు. బైసన్ సినిమా విజయం తన కెరీర్కు మరింత ప్లస్ అవుతుందని అనుపమ ఆశిస్తోంది. తమిళంలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇది ఆమె కెరీర్కు కీలకం కానుంది.